ఆపరేషన్ ఆర్కే ఏపీ ఒడిశా పోలీసులు ఆర్కే కోసం చురుగ్గా వెదుకుతున్నారు. ఏఓబీని గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. రామ్గూడ భారీ ఎన్కౌంటర్లో తప్పించుకుపోయిన అగ్రనేతల తలలను కొట్టేందుకు భద్రతా బలగాలు ఉచ్చు బిగుస్తున్నాయి. ఇంతకీ ఆర్కే ఎక్కడ? పోలీసులు ప్రజా సంఘాలు ఆరోపణల మధ్య వెలుగు చూడని నిజాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. అక్టోబర్ 24 మావోయిస్టు పార్టీకి చావు దెబ్బ తగిలిన రోజు. రామగూడ ఎన్కౌంటర్లో 30 మంది హతమయ్యారు. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేతో పాటు సీనియర్లు త్రుటిలో తప్పించుకున్నారు. ఏఓబీని వాషౌట్ చేయటమే లక్ష్యంగా ఏపీ ఒడిశా పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ మావోయిస్టుల కంచుకోటను బద్దలు కొట్టింది. ఆర్కే తనయుడు పృథ్వీతో పాటు 25 ఏళ్లు ఉద్యమాన్ని నడిపించిన విశాఖ కోరాపుట్ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి దయా, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బాకూరి వెంకటరమణ అలియాస్ గణేష్ తో పాటు సీనియర్లను తుడిచిపెట్టేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిస్టు పార్టీ వెన్నుముక విరిగింది. మావోయిస్టు పార్టీకి ఈ స్థాయిలో ఎదురుదెబ్బ తగలటం ఇదే మొదటిసారి. ఉద్యమ చరిత్రలోనే ఇంత నష్టాన్ని కలలోనైనా ఊహించి ఉండకపోవచ్చు. ఏపీ గ్రేహౌండ్స్, ఒడిశా ప్రత్యేక పోలీసు బలగాలు నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్ వెనుక అనేక అనుమానాలు. బూటకపు ఎన్కౌంటర్ అని ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అనైతిక చర్యకు నిదర్శనమని అమరవీరుల కుటుంబాలు శాపనార్థాలు పెడుతున్నాయి. తీవ్రంగా గాయపడ్డ మావో అగ్రనేత పోలీసుల అదుపులోనే ఉన్నాడనేది ఆదివాసీ సంఘాల డౌట్. ఆపరేషన్ ఆర్కే అనే పేరుతో ఇప్పటికి 30 మందిని చంపారు. 6000 మంది కూంబింగ్ చేస్తున్నారు. విడతలుగా మొదట 18, తర్వాత 21, ఈ వేళకి 2తో కలిపి 30 మంది చనిపోయారని పోలీసులు ప్రకటిస్తున్నారు. ఈ ఆపరేషన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఒరిస్సా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ 3 కలిపి చేసే. రాష్ట్ర ప్రభుత్వం, ఒరిస్సా ప్రభుత్వం 1000 మంది పోలీసులు కేటాయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పారామిలిటరీ బలగాలు 4000 మందిని కేటాయించారు. 6000 మందితో ఈ ఆపరేషన్ జరుగుతుంది. జల్లెడ పడుతున్నారు, కూంబింగ్లు జరుగుతున్నాయి. గాయపడిన వారు ఇంకా పోలీసుల ఆధీనంలో ఉన్నారని మేము భావిస్తున్నాం. గిరిజనులు కూడా చాలా మంది పోలీసుల ఆధీనంలో ఉన్నారు. ఈ గాయపడిన వాళ్ళు ఆర్కే ఉన్నారని భావిస్తున్నాం. ఎందుకంటే గాజాల్ రవి, ఆర్కే ఇద్దరు కూడా ఉన్నారు అని చెప్పి మొదట పోలీసులు ప్రకటించారు. మావోయిస్టు అగ్రనేతలు టార్గెట్ గా ఇప్పుడు భద్రతా బలగాలు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నాయి. తప్పించుకుపోయినట్టు భావిస్తున్న సీనియర్ నేతలను సజీవంగానో నిర్జీవంగానో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆర్కే లక్ష్యంగా జరుగుతున్న గాలింపుపై హక్కుల సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ నలుగురు ఏమయ్యారు? ఇప్పుడు అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. తప్పించుకుపోయారని పోలీసులు చెబుతున్న మాటలో నిజం ఉందా? అగ్రనేతలు తప్పించుకుంటే గన్మెన్లు ఎందుకు బలయ్యారు? బంధువులకు ఇచ్చిన సమాచారంలోనూ స్పష్టత లేకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. శత్రు దుర్భేద్యమైన ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. సమీప భవిష్యత్తులో ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించడం అసాధ్యం. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరోవైపు రామగూడ ఎన్కౌంటర్ తర్వాత అదృశ్యమైనట్టు భావిస్తున్న పార్టీ సీనియర్లు ఏమైపోయారు? అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, కోరాపుట్ డివిజన్ కార్యదర్శి అరుణ అలియాస్ చైతన్య, ఎస్జెడ్సీ సభ్యుడు గాజర్ల రవి ఆచూకీ లేదు. పోలీసులు ఫోన్ చేసిండ్రు. మేము బయటికి వెళ్ళినాం, ఫోన్ చేసారు. ఒకరు చచ్చిపోయినరు అంటారు, ఒకరు చచ్చిపోలేదు అంటారు, ఒకరు పొమ్మంటారు, ఒకరు వద్దంటారు. మధ్యలోకి వచ్చినాక కూడా కొంత దూరం మీ వాళ్ళు కారు, మీరు వెనుకకు తిరగండి అని కూడా సమాచారం చెప్పిండ్రు. అయినా కూడా మేము అక్కడికి పోయి శవాలను గుర్తుపట్టుకుంటానని వెళ్ళొచ్చు. సంఘటనా స్థలంలో ఆర్కే, చలపతి గన్మెన్లు మరణించడాన్ని బట్టి చూస్తే సీనియర్ నేతలు ఎన్కౌంటర్ జరిగే సమయానికి ఏఓబీలోనే ఉన్నారు. ఎన్కౌంటర్ ప్లేస్ లో ఉన్నారా లేక సమీపంలోనే వేరే క్యాంపులో ఉన్నారా అనేది అంతుబట్టని వ్యవహారం. కానీ పోలీసులు మాత్రం తమ అదుపులో ఎవరూ లేరని ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ డినై చేశాను. ఆర్కే మన తరఫున లేదు, మన పైదలు లేదు. ఎందుకంటే నేను ఎందుకు ఉంచుకున్నాను వాళ్ళకి? నాతో ఏంటి, నేను వాళ్ళకి ముందు బయట చూపించేస్తాను. ఆల్రెడీ మనం 2 మావోయిస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నౌ ఆల్సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ 2 మావోయిస్ట్. 6 కి జరిగింది, EF కి. ఎందుకు నేను వాళ్ళకి నా దగ్గర నుంచి నాకు ఏం లాభం? దేర్ నో బెనిఫిట్ టు us. వుడ్ హావ్ షోన్ దెమ్ అరెస్ట్.
కానీ ఆర్కేతో పాటు సీనియర్లంతా పోలీసులకు పట్టుబడ్డారన్న సమాచారం తమ దగ్గర ఉందని ఆదివాసీ హక్కులు సంస్కృతి పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి తిలక్ ఆరోపించారు. వీరందరినీ వేధించి హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రామకృష్ణ వాళ్ళ అదుపులో ఉన్నాడు. ఏ రోజు ఏ క్షణములు చంపుతారనేటువంటిది అది. ఇంకా చలపతి అరుణ అనేటువంటి వాళ్ళు కూడా, ఉదయ్ అనేటువంటి వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారనేటువంటిది ఇది మేమైతే నమ్మం. ఈ నేపథ్యంలోనే రామగూడ ఎన్కౌంటర్లో మరణించిన 30 మందిలో 28 మృతదేహాలు మల్కన్గిరి ఎస్పీ కార్యాలయంలోనూ 2 పాడేరు ఆసుపత్రి మార్చురీలోనూ ఉన్నాయి. గుర్తింపు ప్రక్రియ ముగిసిన తర్వాత 18 మృతదేహాలను మాత్రమే బంధువులు తీసుకెళ్లారు. మరో 12 డెడ్ బాడీలు కనీసం తీసుకువెళ్లేందుకు సైతం బంధువులు ముందుకు రావటం లేదు. పోలీసుల నుంచి భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు తప్పవన్న భయంతోనే కటాఫ్ ఏరియా, దండకారణ్యం ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు సాహసించటం లేదు. అసలు ఆ రోజు బలిమేల ఒడ్డున దట్టమైన అడవుల్లో ఏం జరిగింది? ఎన్కౌంటర్ హక్కుల సంఘాలు చెబుతున్నట్లుగా పోలీసుల కుట్రేనా? భారీ నష్టానికి మావోయిస్టుల స్వయంకృతాపరాధమే కారణమా? ఎన్కౌంటర్ వెనుక అసలు నిజాలు అందరూ నివ్వెరపోయేలా ఉన్నాయి. ఏఓబీ ఎన్కౌంటర్ పై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఆరోపణలు. బోటకపు ఎన్కౌంటర్ అని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆహారంలో విషం కలిపి అమానుషంగా చంపారంటున్నాయి. కానీ పోలీసులు మాత్రం పక్కా ప్లాన్తోనే పని పూర్తి చేశామని చెబుతున్నారు. హక్కుల సంఘాల ఆరోపణల్ని పక్కన పెడితే మావోయిస్టులకు జరిగిన భారీ నష్టానికి స్వయంకృతము కారణమని తెలుస్తోంది. ఏఓబీ మావోయిస్టులకు పెట్టని కోట. ముఖ్యంగా బలిమల జలాశయం పరిసర ప్రాంతాల్లో వాళ్లకు తిరుగులేదు. 2008లో బలిమల రిజర్వాయర్ దాటుతున్న కూంబింగ్ పార్టీలే లక్ష్యంగా మావోయిస్టులు చేసిన మెరుపుదాడి ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ బలగాలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. మావోయిస్టుల కాల్పుల్లో లాంచీలో ప్రయాణిస్తున్న 20 మంది కమాండోలు మరణించారు. ఈ ఘటన తర్వాత ఏపీ గ్రేహౌండ్స్ మరింత బలోపేతమైంది. మరింత కఠినమైన శిక్షణలో రాటుదేలిన కమాండోలను ఆపరేషన్లకు వినియోగించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందన్నది నిపుణుల అభిప్రాయం. ఏఓబీలోకి అడుగుపెట్టడం పోలీసులకు సాధ్యం కాదన్న తప్పుడు అంచనాల్లో మునిగిపోవటం వల్లే ముందున్న ప్రమాదాన్ని గుర్తించడంలో విఫలమయ్యారన్న వాదనలు ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జాన్భాయ్ అటవీ ప్రాంతంలో బీఎస్ఎఫ్ బలగాలపై దాడి చేసిన మావోలు 7 ప్రాణాలు తీశారు. ఇలా ప్రతిసారి తమదే పైచేయి కావటం కూడా వారిలో అతి విశ్వాసానికి కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది మే నెలలో జీకే వీధి అటవీ ప్రాంతంలోని పాలసముద్రం దగ్గర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్, ఆనంద్, కమలా మరణించారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను అన్వేషించిన పోలీసులకు ఓ ఫోటో లభించింది. అది మావోయిస్టు అగ్రనేత చలపతి, అతడి భార్య అరుణలతో కలిసి తీసుకున్న సెల్ఫీ. ఇక్కడి నుంచే పోలీసులకు ఓ సమాచారం రూఢి అయింది. అదే మావోయిస్టులు ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తున్నారనేది. అప్పటి వరకు కొరియర్లు, లెటర్లు వంటి పకడ్బందీ సమాచార వ్యవస్థను నమ్మే మావోలు అత్యాధునిక ఫోన్లను వాడుతుండటంతో ట్రాకింగ్ ఈజీ అయింది. ఇక ఫస్ట్ సిఆర్సీ కమాండర్ కుడుముల రవి అనారోగ్యంతో మరణించటం, ఆజాద్ ఎన్కౌంటర్ అవ్వటం, కుంకుపూడి, పెదపాడు దగ్గర జరిగిన ఎదురుకాల్పుల్లో 2 గాయాలతో పోలీసులకు చిక్కటం వంటి పరిణామాలు మావోల ఆనుపానులు తెలుసుకునేందుకు ఎంతో కొంత సహకరించాయనేది కొట్టిపారేయలేని నిజం. రామగూడ అటవీ ప్రాంతంలో 2 బలమైన సమూహాల మధ్య పోరాటం జరిగినప్పుడు ఓ వర్గానికే నష్టం జరగటం వెనుక పకడ్బందీ వ్యూహముందని వామపక్ష రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తప్ప ఎన్కౌంటర్లు అని చెప్పని మేమైతే భావిస్తున్నాం. ఇప్పుడు 2 బలమైనటువంటి 2 సమూహాల మధ్యన ఒక పోరాటం జరిగినప్పుడు ఒకరు విజయం సాధించవచ్చు, కానీ విజయం సాధించిన పక్షంలో కూడా నష్టం ఉంటుంది. చాలా అటుపక్క జరిగిన నష్టంతో పోల్చుకుంటే దానిలో 1% కూడా నష్టం లేకుండా వీళ్ళు బయటపడ్డారనంటే అది ఎన్కౌంటర్ కాదన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు మావోయిస్టు అగ్రనేతల కోసం ఏఓబీలో బలగాలు జల్లెడ పడుతున్నాయి.
ఎన్కౌంటర్కు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే మావోయిస్టు పార్టీ ప్రకటించింది. నవంబర్ 3న బంద్ చేస్తున్నట్టు లేఖ విడుదల చేసింది. దీంతో సమీప గిరిజన గూడాలు భయంతో వణికిపోతున్నాయి. భారీ ఎన్కౌంటర్ తర్వాత సమర ఉత్సాహంతో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా పోలీసు బలగాలు ఏఓబీని క్లీన్ చేసే దిశగా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. నారాయణపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు సీనియర్ నేతలు దాగి ఉన్నారన్న సమాచారంతో క్యూంబింగ్ను విస్తృతం చేశాయి. మరోవైపు కటాఫ్ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇక మృతుల మృతదేహాలను తీసుకెళ్లడానికి సంబంధించిన కొంత సందిగ్ధత ఉంది. ఎప్పుడూ లేని విధంగా 10 మందికి పైగా మృతదేహాలను పోలీసులు ఖననం చేయాల్సిన పరిస్థితి. అటు ఏజెన్సీలో ఏ క్షణాన ఎవరు ఎటువైపు నుంచి విరుచుకుపడతారన్న టెన్షన్తో గిరిజనులు క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు. కెమెరామెన్ శివతో రవిచంద్ర.